లోకేష్కి వచ్చి నాలెడ్జ్ లేదు. మెయిన్ ప్రాబ్లం మడతేసి కొడతాడు, అదే సినిమాలో డైలాగ్ చెప్పారు. అది లోకేష్ వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన విసిరిస్తాడు. లోకేష్ తెలుసుకుంది ఏమంటే ఒక వార్డు నెంబర్కి వెళ్ళదు లోకేష్, ఒక ఎమ్మెల్యేకి వెళ్ళదు లోకేష్ మాట్లాడే జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే స్థాయి లోకేష్ లేదు. మిరపకాయ వచ్చి చిన్నదిగా ఉంటుంది, మిరపకాయ కొరికితే ఎంత ఉంటుంది కారము. జగన్ అన్న వచ్చి మిరపకాయ, అది వచ్చి బోండా వాళ్ళంతా. అందువల్ల జగన్ అన్న గుండె గట్టిది గుండె కాబట్టి వీళ్ళంతా వచ్చి జగన్ అన్న పైన టీ కొడుతున్నారు. జగన్ అన్న వీళ్ళందరూ కలిసి వస్తే కూడా జగన్ అన్న ఏం చేయను కాదు. జగన్ అన్న 2024లో భారీ మెజార్టీలో గెలుస్తాడు. దోచుకుంటుంటారంటే నవరత్నాలు అంతా ఎందుకు పెడతారు జగన్ అన్న? ఇప్పుడు దోచుకుంటారంటే నవరత్నాలు ఎన్ని చెప్తున్నాడు? నవరత్నాలు దోచుకున్నాడంటే ఫీజు రిమంట్ ఎందుకు వేస్తాడు, అమ్మఒడి ఎందుకు వేస్తున్నాడు, మళ్ళీ వచ్చి ఆ డ్వాక్రా రంగ సంఘాలకు వచ్చి డ్వాక్రా రుణాలు ఎందుకు వేస్తాడు, మళ్ళీ వచ్చి ఇది మహిళలకి ఇది ఎంత వేస్తాడు, 40,000 18,000 ఎందుకు వేస్తాడు? ఇదంతా దోచుకుంటే జగన్ అన్న నవరత్నాలు చేయలేదు కదా. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. జగన్ అన్న పరిపాలన చేసింది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలే ఇంత చేసినాడు అంటే 2 సంవత్సరాలు కన్ను రాకదు ఇంకెంత చేసినా జగన్ అన్న. ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాల్సింది ఏమంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే పేదవాళ్ళు బతుకుతారన్న, జగన్మోహన్ రెడ్డి అయితే పేదలు ఉండరు. జగన్ అన్న పని ఇప్పుడు కూడా కానీ సర్వేలు 15 సర్వేలు చేసినారు. సర్వేలు 14 సర్వేలు జగన్ అన్న గెలుస్తాను చెప్పి అది భయం పుట్టిపోయింది వాళ్ళకి. అది ఎందుకంటే మేము గతంలో చంద్రబాబు చూసాం. ఊరికే పచ్చ మీడియా ఉంది కాబట్టి పచ్చ కామర్లతో వీళ్ళతో పాటు అబద్ధాలని ఒక అబద్ధాన్ని 100 సార్లు అబద్ధాలుగా చెప్పి దానికి అబద్ధాలని నిజం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు చేస్తుంటారు మామూలుగానే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి చొరవతో, వారి యొక్క ఆశీస్సులతో, భరతన్న గారి సహకారంతో ఈరోజు కుప్పంలో మున్సిపాలిటీ కావచ్చు, ఒక సబ్ డివిజన్ కావచ్చు, ఒక పోలీస్ సబ్ డివిజన్ కావచ్చు, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం అనేది జరిగింది. ఆంధ్రనేవ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కనీసం దానికి పూర్తి స్థాయిలో చేయనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి గారి సహకారంతో ఈరోజు పూర్తిగా ఆంధ్రనేవ కాలం అనేది పూర్తి చేయడం జరిగింది. దీనికి కూడా ఈ నెల 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అయితే అది ఖచ్చితంగా అవతరణ కూడా మేము ఆశీర్వాదం చేస్తున్నాం. కుప్పం నియోజకవర్గం ఏమి డెవలప్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక చంద్రబాబు నేనే చేసినాను అంటున్నాడు చంద్రబాబు. నేనేమి ఇప్పుడే చెప్పాను, పచ్చ కామర్లు కలిగినటువంటి వారికి పచ్చగానే కనిపిస్తుంది. అదే డెవలప్మెంట్ అనేది వారు రావాలి. ఈరోజు మేము గతంలో చూస్తే ఈరోజు మా తాండాలో అయితే ఒక తాండాన్ని గ్రామ అంటే పంచాయతీగా డివైడ్ చేసి సీసీ రోడ్లు కావచ్చు, లేదంటే మిగతా సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే అనేకమైనటువంటి ఓహెచ్ఎస్ ట్యాంకర్స్ కావచ్చు, ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసింది. ఖచ్చితంగా భరత్ గారికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఓడికొట్టి హైదరాబాద్ పంపించే కార్యక్రమం అయితే అందరూ చేస్తాం. ఇది వాస్తవం. ఎందుకంటే కొంతమంది బాగా లక్షల్లో కోట్లు తిన్న వాళ్ళు మాత్రమే చంద్రబాబు రావాలి అంటున్నారు. కానీ మాలాంటి పీద సాదా వర్గాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మేము ఎందుకంటే ఆ భగవంతుని కూడా ఖచ్చితంగా మేము కోరుకునేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా, ఈ పేద ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.